వాటి వార్తలకు స్వాగతం. ఢిల్లీలో వక్ఫ్ బిల్లులపై చర్చ జరుగుతుందంటే ఇక్కడ వక్ఫ్ బోర్డు మీద సమీక్ష పెట్టారు. ఇది ఊసరవెల్లి రాజకీయం కాదా? చంద్రబాబు మీ మొహం ముస్లింలకు ఎలా చూపిస్తారు? ముస్లింలు మీకు ఓటు వెయ్యలేదా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. దేశంలో వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేసే కుట్ర ఈ సవర్ణలు. బోర్డు అధికారులు ప్రత్యేక అధికారికి ఇవ్వడం ఏంటి? వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలను పెట్టి వారికి తీరని ద్రోహం చేశారు. కేవలం వక్ఫ్ లో ఉన్న భూముల్ని వాళ్ళ కాకుండా చేయటానికి పన్నిన కుట్ర ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్. అసలు బీజేపీ వైఖరే ఇది. బీజేపీకి తెలిసిన రాజకీయమే ఇది. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. మతం పేరు, కులం పేరు చెప్పి మనుషుల్లో విభజన తేవాలి. విభజన తెచ్చాక ఎవరికి వాళ్ళు ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ విడిపోతే, పోలరైజ్ అయిపోతే దాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకునే వికృత ఆలోచన బీజేపీ. మరొక్కసారి మళ్ళీ ఇదే చేసింది బీజేపీ పార్టీ. ఓట్ బ్యాంకుల్ని పోలరైజ్ చేసి లబ్ధి పొందాలి అని బీజేపీ పార్టీ కుట్ర పన్నింది. అందులో భాగమే ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్.